హాయ్ అన్న. హాయ్, మీ పేరేనా? నా పేరు నాగరాజు, పగడాల, దొడ్లేరు మాది. అన్న, ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం వచ్చేసరికి 9 నెలలు అవుతుంది, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వరకు ప్రజల్లో ఏదైతే అనుకున్నారో కూటమి ప్రభుత్వం వస్తే అభివృద్ధి పదంలో నడుస్తా అన్నది అది 100% ప్రూవ్ చేశారు కూటమి ప్రభుత్వం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేద ప్రజలకి నేను అండగా ఉంటాను అన్నది ఆయన అన్న లక్ష్యాన్ని చేరుకున్నట్లే. కానీ జనసేనకి గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఉద్దేశం పార్టీ నాయకులు ఆలోచించకపోవడం అదొకటే కొంచెం మైనస్ అవుతుంది. దాన్ని తప్పకుండా జనసేన పార్టీ వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఇప్పటికి అప్పటికి మార్పులు ఏమున్నాయంటారు? మార్పులు గతంలో వాళ్ళు కేవలం సంక్షేమం అన్న దాని గురించి ఆలోచన చేశారు, కానీ ఎక్కడ అభివృద్ధి పదం అనేది లేదు. రాజధాని విషయం కానివ్వండి, పోలవరం విషయం కానివ్వండి, ఎక్కడా కూడా అనుకున్న విధంగా అయితే ప్రజలు అందుబాటులో ఉండి ప్రజా పరిపాలన అయితే ఆమోదించబడలేదు వాళ్ళ గత ప్రభుత్వంలో. ఇప్పుడు జగన్ గారు మంచి పనులు చేశాడు కదా. జగన్ గారు ఏకాడికి కూడా సంక్షేమం అనే పదంతోనే కేవలం అప్పులు చేసి రాష్ట్రానికి సంక్షేమంతోనే మనం ఏదో చేద్దామని చెప్పేసి అభివృద్ధిని మర్చిపోయారు. ఎక్కడైతే అభివృద్ధిని మర్చిపోతారో ఆ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడవనప్పుడు సంక్షేమ పథకాలతోనే ఏది జరగదనేది ప్రజలు మనోగతం అనేది తెలిసిపోయింది. నేను బటన్ నొక్కాను, మంచి పనులు చేశాను, ఇప్పుడు బాబు గారు వస్తే ఈ పథకాలు రావు అని చెప్పేసాను. ఇప్పుడు ఏ బటన్ నొక్కినా ఆయన ఇప్పుడున్న పథకాలు ఏది ఆగలేదు కదా. గతంలో 3,000 ఇచ్చిన పెన్షన్ కూటమి ప్రభుత్వం వచ్చి రాగంలోనే 4,000 చేశారు. గతంలో ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 1,000 రూపాయలు పెంచారు. అప్పుడు ఎవరు పనితనం అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కదా. జనసేన ఆవిర్భావ సభ చూసాము, చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. అలాంటి సభ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. కారణం ఏంటంటే 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా సొంతగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేశారు. ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఈ సభ జనసేన ఇంత ఎలా నిర్వహించిందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అంటే టీడీపీని టీడీపీకి ఊపిరి ఊదిన పార్టీ జనసేన. ఎవరు అవునన్నా కాదన్నా గానీ గ్రౌండ్ లెవెల్లో జరిగింది అది ఎలాగో అంటే మా గ్రామంలో చూసుకుంటే దాదాపుగా జనసేనకి కాపు డిసైడింగ్ ఫ్యాక్టర్ దాదాపు 1000 ఉన్నాయి ఓట్ బ్యాంకు. రేపటి రోజున మన భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారన్న దాని గురించే ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదని మూలన ఉన్నటువంటి ముసలోళ్ళతో సహా తీసుకొని పోయి చేతుల దగ్గర నుంచి ఎత్తుకొని తీసుకెళ్లిపోయి పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకెళ్లి ఓటు నమోదు చేయించి వాళ్ళ యొక్క ఓటుని తప్పకుండా మనకి కూటమి ప్రభుత్వానికి వస్తే మనకి లబ్ధి జరిగింది అన్న దాని గురించి పాటుపడి జనసేన పార్టీ వాళ్ళు కృషి చేశారు. ఏదైతే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర జనసేన పార్టీ వహించింది, ఎవరు అవునన్నా కాదన్నా. రీసెంట్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు 1 దశాబ్దం చంద్రబాబు గారు ఉండాలని చెప్పేసి మళ్ళీ ఆయన అభివృద్ధి పదంలో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి మన అనుభవం మనకు ఉపయోగపడద్దు అన్న ఉద్దేశంతోనే మళ్ళీ మేము కూటమిగానే వస్తామన్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వీరు కూటమిగా రాకుండా విచ్ఛిన్నం అయితే నేను మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పేసి కలగన్నారు. అది అయితే జరగదు. ఈసారి గ్రామాన జనసేన పార్టీ బలపడుతుంది. అవసరమైతే మా యొక్క ఆకాంక్ష కూడా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈసారి డిప్యూటీ సీఎం కాదు సీఎం విషయంలో అయినా కానీ చెరుకు 2 సంవత్సరాలు అవసరమైతే షేరింగ్ చేసుకునే పరిస్థితి అయినా ఉంటది. గ్రామాన జనసేన బలపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి చంద్రబాబు గారి దగ్గర 3 సార్లు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఆయన సీనియారిటీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు గమనిస్తూనే ఉన్నారు. నిత్య విద్యార్థిలాగా ఆయన ప్రతిదీ నోట్ చేసుకొని క్యాబినెట్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతిదీ నోట్ చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా పరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారి నాయకత్వంలోనే మనం నడవాలని ఉద్దేశం చెప్తున్నారు. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ గారు అధికారంలోకి వస్తారు అనే కూటమి ఏదో మనకి సంక్షేమ పథకాలు అందించట్లేదు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఫెయిల్ అయిపోయింది, తప్పకుండా మళ్ళీ తిరిగి నాకు ప్రజలే అవకాశం కల్పిస్తారు అనుకున్నారు. అదంతా భ్రమ. కేవలం 5 సంవత్సరాలు సంక్షేమం పేరుతో ఎక్కడ మట్ట వేసింది లేదు. రోడ్లు కానీ ఏవి కానీ ఏ సంక్షేమ పథకం అని ప్రవేశపెట్టి ఎక్కడ అభివృద్ధి పథకం అనేది మర్చిపోయారు. దాన్ని గమనించిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారు. ఈ రోజు మళ్ళీ కొత్తగా వచ్చి నేను అధికారంలోకి వస్తానని చెప్పేసి కేవలం క్యాడర్ని కాపాడుకోవడం కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు పార్టీ మొత్తం కూడా ఎమ్మెల్సీలు మొత్తం కూడా పార్టీకి దూరం అయిపోయారు. అది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో మనం అధికారంలోకి వస్తామని కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలను మభ్య పెట్టడం కోసం మాత్రమే ఈ యొక్క మనం అధికారంలోకి వస్తామని చెప్తున్నాడు.
అంటే ఇప్పుడు రీసెంట్ గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఇది వంశపరంగా కావాలని కుటుంబం రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటారు. నాగబాబు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నారు. జనసేన పార్టీకి వన్ ఆఫ్ ది బ్యాక్ పిల్లర్ ఆయన. అంటే ఇప్పుడు కాపుల్ని, బీసీలని, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వాళ్ళని వదిలేసారు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు పదవులు ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే అనేక రకాల వాళ్ళకి ఇచ్చారు. గెలిచిన 21 సీట్లు ఆయన కాపులు డిసైడింగ్, కాపులు ఉన్న దగ్గరే తీసుకోలేదు. మిగతా సామాజిక వర్గాల వరకు జనసేన పార్టీతో ఉన్నారు. అది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే జనసేన పార్టీతో ఉన్న ఎమ్మెల్యేలు 21 మంది కూడా ఆయన సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాదు, అందరూ ఉన్నారు. అందరికి అవకాశం ఉంది. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ నుంచి తీసుకున్నాయి కానీ మిగతా కార్పొరేషన్లు కూడా జనసేన కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి వివిధ కార్పొరేషన్ల చైర్మన్ వాళ్ళు కూడా హోదాలో ఉన్నారు. అది మనం అందరం గమనించాలి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఇలానే ముందు కూటమి ప్రభుత్వం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి బలంగా ఉండాలి, మళ్ళీ మేము కూటమితోనే అధికారంలో రాబోతున్నాము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండబోతున్నాం అని చెప్తున్నారు. అది అందరూ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. కానీ జనసేన విషయంలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో టీడీపీ జనసేన కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ కోఆర్డినేషన్ అనేది గ్రామాన లేకపోతే కూటమి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఎప్పటికైనా కానీ ఇరువురు పార్టీ నాయకులు పెద్దలు కూర్చొని పార్టీలో గ్రౌండ్ లెవెల్లో జనసేనకు ప్రాధాన్యత లభిస్తుందా లేదా, ఎలా ఉంది జనసేన ఒపీనియన్ అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉండాలి. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి సీఎం చూడాలనుకుంటారు కదా, వ్యతిరేకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారి సైడు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారిని కూడా హోదాలో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 కోటి పైన ఉన్నటువంటి కాపు బలిజ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూడాలని చూస్తున్నారు. ఆ దిశలోనే 2-3 సార్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి అమిత్ షా గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిపై ఆసక్తితో ఎంతో అభిమానంతో దగ్గర తీస్తున్నారు. మనం అది ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ఒకసారిగా కేంద్ర మంత్రులను కలిసి అపాయింట్మెంట్ తీసుకొని 10 మంది కేంద్ర మంత్రుల్లో కూడా కలవగలిగే కెపాసిటీ ఉన్న ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి హోదా ఈ రోజు ఢిల్లీలో ఇవ్వబడింది. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా సీఎం అవుతారని మా అందరికి కూడా ఆకాంక్ష ఉన్నది. అంటే రాబోయే అంటే తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం తప్పకుండా. వీళ్ళు కూటమిగా వెళ్తే విజయం ఖరారు, అంతవరకు గ్యారంటీ తప్పకుండా. వీళ్ళు జనసేన కోఆర్డినేషన్ చేసుకోకుండా గ్రామాన ఏముందులే జనసేన మాకు ఓట్లు వేశారు, జస్ట్ వాళ్ళు ఓట్లు వేసే అనే కనుక అభిప్రాయం వస్తే చాలా కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. తప్పకుండా ఈ యొక్క ప్రతి నియోజకవర్గంలో కూడా కొంచెం జనసేన ఇబ్బంది పడుతుందని చెప్పేసి మొన్న ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారో అది అక్షర సత్యం.